టౌన్ నుంచి బయటికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. చిన్ను కూడా హాయ్ చెప్తున్నాడు. చెప్పనా చిన్ను హాయ్ చెప్పు. హాయ్. ఓకే, సో బేసిక్గా ఏంటంటే ఏ నేషనల్ పార్క్ అయినా కూడా మనం ఎంటర్ అవగానే ఇలా మ్యాప్ ఇస్తారనమాట మనకి. ఈ మ్యాప్ చూస్తూ ఏ పాయింట్స్ ఉన్నాయి ఏంటి అనేది మనం ఎక్స్ప్లోర్ చేయాలి. కోర్స్ ఎలాగో సెల్ ఫోన్ నెట్వర్క్ ఉండదు. ఇప్పుడు కూడా నాకు సెల్ ఫోన్ నెట్వర్క్ లేక ఆల్మోస్ట్ 24 hours పైన అవుతుంది. ఇక్కడ ఏంటంటే విజిటర్ సెంటర్లో ఓన్లీ ఫ్రీ వైఫై ఉంటుంది. అక్కడ మాత్రమే మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది అనమాట. అదర్ దాన్ విజిటర్ సెంటర్ మనకి ఎక్కడ కూడా ఇంటర్నెట్ కనెక్షన్ కానీ సెల్ ఫోన్ టవర్ కానీ ఏది ఉండదు. కంప్లీట్ జంగిలే మనం ఇంకా. సో బేసిక్గా ఈ నేషనల్ ఫారెస్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. పెద్ద అంటే ఎంత పెద్ద చెట్లు అనేది నేను చూపించిన తర్వాత మీకు అర్థమవుతుంది, అప్పుడు రియలైజ్ అవుతారు. బట్ ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఆ పెద్ద పెద్ద చెట్లు చూడడానికి మనం 100,000 మైళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఇప్పటికీ అరౌండ్ క్లోజ్ టు 900 miles డ్రైవ్ చేసాం ఈ నేషనల్ ఫారెస్ట్కి రావడానికి. నాకు తెలిసి ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక 2-3 days కూడా సరిపోకపోతుండొచ్చు. బట్ మోస్ట్లీ 1 dayలో మెయిన్ స్పాట్స్ ఏదైతే ఉంటాయో ఆ స్పాట్స్ అన్నీ కూడా కవర్ చేసుకొని నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అవ్వాలి. ఓకే, సో నేను కార్ ఇంకా స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసేసి ఒకసారి క్యాంప్ గ్రౌండ్ ఎలా ఉందనేది కార్లో వెళ్తూ ఒక లుక్ వేసుకొని ఏదన్నా థింగ్స్ గురించి మాట్లాడుకోవాలంటే మాట్లాడుకుంటూ మనము ఈ క్యాంప్ గ్రౌండ్ నుంచి బయటికి వెళ్దాము. బయటికి వెళ్ళిన తర్వాత ఈ వెళ్ళే దారిలో చాలా స్పాట్స్ ఉన్నాయి. సో వెళ్తూ ఏ స్పాట్ చూద్దాము ఏంటి అనేది డిసైడ్ అవుదాం. ఓకే, సీ యూ. కొండ పక్కనే ఉంటాయి చూడు. బేర్ చూడు. అదిగో బ్లాక్ బేర్స్. అదిగో బేర్ కనిపించిందా నీకు? బేర్స్ కనిపించాయనా చిన్ను? ఇందులో కనిపించింది. చెట్టు చాటుని దాక్కుంది. కదులుతుంది ఇప్పుడు. అదిగో బేర్ కనిపించిందా? అది కదా. బేర్స్ ఏమంటేనా? అదిగా మన కోసమే వచ్చింది కన్నయ్య. అంటుందా? ఓకే, లెట్స్ సీ మోర్. ఇంకా ముందుంటాయి పద. మనం ఇప్పుడు ఓవర్లుక్ పాయింట్ దగ్గర ఉన్నాము. అసలు ఈ పాయింట్ పేరే ఓవర్లుక్ అంట. ఇక్కడ నుంచి గ్రాండ్ వ్యూ కనిపిస్తుంది, చాలా బాగుంది. అక్కడ దూరంలో మనకి మౌంటైన్ మీద స్నో కనిపిస్తుంది. ఇంకా మనము నార్త్ డ్రైవ్ చేసేది ఉంది. మనం నార్త్ డ్రైవ్ చేస్తున్న కొద్దీ మనకి స్నో కూడా ఉంటుంది అనమాట. ఇది మాత్రం ఓవర్లుక్ పాయింట్. మనం వచ్చే దారిలో బేస్ కనిపించిన దగ్గర నుంచి చిన్నోడు మాత్రం చాలా ఎగ్జైట్ అయిపోయాడు. అసలు ఫుల్గా వెయిట్ చేస్తున్నాడు. మనకి ఇక్కడ నుంచి వైల్డ్ లైఫ్ ఉంటుందని చెప్పేసి ఒక సైన్ ఉంది, అక్కడ ఉంది చూడండి. స్లో డౌన్ ఫర్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి బోర్డు ఉంది. నాకు తెలిసి ఇంకా ముందు చాలా కనిపించబోతున్నాయి. తెలిసి ఇంకా కొంచెం వాక్ చేద్దాం. ఇక్కడ నుంచి వాక్ చేసి ఓవర్లుక్ ఇంకెలా ఉంది ఏంటి అనేది చూద్దాము. నాకైతే 2 different మౌంటైన్స్ లాగా అనిపిస్తున్నాయి. నాకు తెలిసి ఇదంతా లైటింగ్ వల్లే అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే అటువైపు నుంచి ఏమో కంప్లీట్గా షాడో ఉండడం వల్ల మౌంటైన్ అంతా కూడా ఒక కలర్ అనిపిస్తుంది. అండ్ ఇటువైపు ఏమో సన్లైట్ పడడం వల్ల, డైరెక్ట్గా సన్లైట్ ఎక్స్పోజ్ అవడం వల్ల. అవునా?
ఇవి ఎక్స్పోజ్ అవడం వల్ల 2 డిఫరెంట్ మౌంటైన్స్ అనిపిస్తున్నాయి. మోరో రాక్ అట. ఏది ఇది? ఇది ఇదా? రాక్ మోరో రాక్. ఆహా, ఓకే. అక్కడ కనిపిస్తుంది కదా పైన, అది మోరా రాక్ అంట దాని నేమ్. దాని పక్కనే ట్రీస్ ఉన్నాయి చూడు, దాని పక్కన అక్కడ మనకి స్నో కనిపిస్తుంది చూడు చిన్నది, అది మౌంట్ ఐసన్ అట. ఏదది? ఆహా, మౌంట్ ఐసన్. ఓకే, ఇక్కడ నీట్గా మ్యాప్ ఇచ్చాడు వీడు. ఈ ఓవర్లోకి ఉన్న మౌంటైన్స్ పేర్లన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మ్యాప్ ఇచ్చాడు. క్యాసల్ రాక్. ఏది క్యాసల్ రాక్? ఇది క్యాసల్ రాక్. మిల్క్ ర్యాంచ్. ఆ షార్ప్గా కనిపిస్తుంది వచ్చేసి మిల్క్ ర్యాంచ్. అండ్ ఇక్కడ మనకి మౌంటైన్ కనిపిస్తుంది కదా, ఈ మౌంటైన్ వచ్చేసి క్యాసల్ రాక్. అండ్ దెన్ ఇదేమో మౌంట్ ఐసన్. అండ్ దెన్ ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఈ రాక్ కనిపిస్తుంది కదా, ఇదేమో మోరో రాక్. అండ్ దెన్ ఇక్కడ నుంచి పైన ఫారెస్ట్ కనిపిస్తుందా, అంటే చిన్న చిన్న చెట్లులా కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి జైంట్ ఫారెస్ట్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఉంది. ఓకే, మనం ఇంకా స్టార్ట్ అవుదాము. ముందు ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి, అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం.